ఓకే. సో, నిన్న గ్రూప్ బై చూసాము. దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో, నిన్న జస్ట్ ఒక బకెట్స్ అంటే ఒక పర్టిక్యులర్ రేంజ్‌లో ఉండేటప్పుడు సాలరీ వాళ్ళకి లో అనే బకెట్ ఇస్తున్నాము. 30,000 లోపల. అదెలాగా ఈ విధంగా చేసుకుంటూ వచ్చాము నిన్న. దాన్ని బేస్ చేసి అది నార్మల్‌గా కాలమ్ బై ఎగ్జాంపుల్స్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసాము. ప్లస్ కండిషనల్ కాలమ్‌ని యూజ్ చేసి చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ బై కూడా చూసాము. ఇప్పుడొచ్చేసరికి ఎక్సెల్ ఫైల్‌కెళ్దాము. ఇందులో మనకి టాస్క్ ఏందంటే హౌ మెనీ ఎంప్లాయీస్ డు వి హావ్ ఇన్ ఈచ్ డిపార్ట్‌మెంట్ అండ్ హౌ మెనీ ఇన్ ఈచ్ గ్రూప్ అని అంటున్నారు. ఇందులో గ్రూప్ అనేది మనం ఈడ క్రియేట్ చేసింది. లో, యావరేజ్ ఇది గ్రూప్. డిపార్ట్‌మెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ వాళ్ళిచ్చిన రా డేటాలోనే ఉంది. ఈ ప్రొక్యూర్‌మెంట్, సేల్స్ ఇవన్నీ డిపార్ట్‌మెంట్. సో, డిపార్ట్‌మెంట్ వైస్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. డిపా హౌ మెనీ ఎంప్లాయీస్ డు వి హావ్ ఇన్ ఈచ్ డిపార్ట్‌మెంట్ అండ్ హౌ మెనీ ఇన్ ఈచ్ గ్రూప్ అని అడుగుతుంది. సో, అది ఎలా చేస్తాం నార్మల్‌గా అది గ్రూప్ బై ఫీచర్ యూజ్ చేసి మనం చేయబోతున్నాము. సో, దానికి ఈ గ్రూప్ సీసీనే తీసుకుందాము. దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు దీనిలో ఆల్రెడీ డిపార్ట్‌మెంట్ ఉంది. ప్లస్ గ్రూప్స్ 2 దానిలో ఉంది. ఇది గ్రూప్ బై. సో, ఫస్ట్ థింగ్ ఏంటి? డిపార్ట్‌మెంట్ వైస్ ఎంతమంది ఎంప్లాయీస్? దానికేం లేదు. సింపుల్‌గా యాడ్ కాలమ్‌లో వెళ్లి లేదు. ట్రాన్స్‌ఫార్మ్‌లో మాత్రమే ఉంది ఆప్షన్. సో, గ్రూప్ బైలో వెళ్లి ట్రాన్స్‌ఫార్మ్‌లో గ్రూప్ బై వెళ్ళామనుకోండి. ఫస్ట్ దేన్ని దేన్ని గ్రూపింగ్ చేయాలనుకుంటున్నాం. సో, డిపార్ట్‌మెంట్ వైస్ గ్రూపింగ్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ చూసారనుకోండి. ఇక్కడ కాలమ్స్ వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న కాలమ్స్ డిపార్ట్‌మెంట్, పొజిషన్ సో, ఏ కాలమ్‌ని మీరు గ్రూపింగ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. స్పెసిఫై ద కాలమ్ టు గ్రూప్ బై అండ్ ద డిజైర్డ్ అవుట్‌పుట్. సో, దేన్ని బేస్ చేసి గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అలా గ్రూపింగ్ చేసిన తర్వాత ఏం కావాలి? కౌంటింగ్ కావాలా? సమ్మింగ్ కావాలా? యావరేజ్ కావాలా? అనేది ఇవ్వాల్సుంటుంది. అంతే. సో, ఆ విధంగా. సో, ప్రస్తుతం నాకు కావాల్సింది డిపార్ట్‌మెంట్ వైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ కౌంట్. ఇది వచ్చి కాలమ్ నేమ్. ఎంప్లాయీ కౌంట్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ అడిగేది వాళ్ళేంది హౌ మెనీ ఎంప్లాయీస్ అని అడుగుతున్నారు. అంటే ఎంప్లాయీ కౌంట్ కావాలి నాకు. ఇందులో వచ్చేసరికి మనం కౌంట్ రోసే తీసుకోవచ్చు. కౌంట్ కౌంట్ అన్నా, కౌంట్ రోస్ అన్నా అంతా ఒక్కటే. సో, ఆల్‌మోస్ట్ ఈ డిపార్ట్‌మెంట్ నేమ్‌తో ఉండి ఎన్ని రోస్ ఉన్నాయో అది మనం కౌంట్ చేస్తున్నాం. దాన్నే కౌంట్ రోస్ అంటారు. ఇది 2 సేమే. ఇంకోటి కౌంట్ ఇక్కడొచ్చేసరికి ఇది అగ్రిగేషన్ అన్నమాట. ఈ ఆపరేషన్ అని చెప్పేసి అగ్రిగేషన్ ఇస్తుంది. ఏం అగ్రిగేషన్ అనేసి. సమ్మా, యావరేజా, మీడియనా, మినిమమ్మా, మాక్సిమమా అనేది ఉంటుంది. సో, మనకు కావాల్సింది కౌంటే కావాలి కాబట్టి కౌంట్ తీసుకోవచ్చు. ఇదే కౌంట్‌లో 2 ఉంది. ఇంకోటొచ్చి కౌంట్ డిస్టింక్ట్ రోస్ అని చెప్పి. అదొచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసనుకుంటున్నాను. యూనిక్‌గా ఉన్నప్పుడు తీసుకుంటుంది. సో, ఇప్పుడు ఇది అవసరం లేదు. మనకు కంప్లీట్‌గా కావాలి కాబట్టి కౌంట్ రోస్ తీసుకుంటున్నాను. కౌంట్ రోస్ తర్వాత కాలమ్ వచ్చేసరికి ఇప్పుడు కౌంట్ రోస్ అన్నప్పుడు మనకు ఏం ఆప్షన్ రాదు. సపోజ్ ఇప్పుడు మీరు సమ్ అలాంటివేమైనా తీసుకున్నారనుకోండి. ఏ కాలమ్‌ని సమ్ చేయాలి అనేసి ఇక్కడ ఇవ్వాల్సుంటుందన్నమాట. సాలరీ సమ్ చేయాలనుకో ఇప్పుడు డిపార్ట్‌మెంట్ వైస్ సాలరీ సమ్మింగ్ చేయాలంటే సమ్ సాలరీ అని ఇవ్వొచ్చనమాట. కానీ ఇప్పుడు కౌంట్ అనేటప్పుడు మనకు స్పెసిఫిక్‌గా ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా రోస్సే మనకు సరిపోతుంది. సో, ఇక్కడ ఏం చేయడానికి ఉండదు. అందుకే క్లిక్ అవ్వట్ల. సో, గ్రూప్ బైలో ఫస్ట్ దేన్ని గ్రూపింగ్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాల్సుంటుంది. సో, నాకు డిపార్ట్‌మెంట్ వైస్ కావాలి కాబట్టి డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. డిపార్ట్‌మెంట్ కాలమ్. తర్వాత ఆ డిపార్ట్‌మెంట్ పక్కన ఏం చేయాలనుకుంటున్నారు? కౌంట్ కావాలా? సమ్ కావాలా? అనేది ఇక్కడ ఇస్తామనమాట. నేను ఓకే ఇస్తున్నాను చూడండి ఏమవుతుందని. డిపార్ట్‌మెంట్ అనేసరికి సమ్, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్ సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్‌ని ఒక చోట తీసుకొస్తుంది. అంటే సేల్స్ రిలేటెడ్ ఎన్ని ఎంప్లాయీస్ 32. ఆహ్, జస్ట్ ఏం లేదు. ఒక పివట్ లాగా గూడా అనొచ్చు. మనం పివట్‌లో చేస్తే ఈ విధంగా.
గ్రూప్ బై వచ్చి ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఒకటి ఇది చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి హౌ మెనీ ఇన్ ఈచ్ గ్రూప్ అని అడుగుతున్నాడు. సో అది కూడా చూద్దాము. సో అది సపరేట్ ఒకటి చేద్దాము. ఇది వచ్చేసరికి గ్రూప్ బై డిపార్ట్మెంట్. రైట్ క్లిక్, డూప్లికేట్. ఈసారి గ్రూప్ బై గ్రూప్స్. సో ఇది దానిలో మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే, డైరెక్ట్‌గా చేయాలనుకుంటే. ఇందులోనే వెళ్ళి డిపార్ట్మెంట్‌కి బదులుగా గ్రూప్స్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అప్పుడు మనకు గ్రూప్ వైస్ వస్తుంది. చూడు ఇప్పుడు ఇంతకుముందు డిపార్ట్మెంట్‌లో సేల్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, ఫినాన్స్, లీగల్, మేనేజ్మెంట్ అని వచ్చింది. సో దానికి బదులుగా గ్రూప్స్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనకేం వస్తుంది? లో, యావరేజ్, మోడరేట్ అనేసి వస్తుంది. నెక్స్ట్ హౌ డస్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ ఈచ్ గ్రూప్ వితిన్ ద డిపార్ట్మెంట్స్ కంపేర్ విత్ అనదర్. సో ఇదేంద ఇక్కడికొచ్చేసరికి ఒక్క నిమిషం. ఓకే. యావరేజ్ సాలరీ ఏందని అడుగుతున్నాడు. డిపార్ట్మెంట్ వైస్ ఏంటి యావరేజ్ సాలరీ అని అడుగుతున్నాడు. ఇది ఏం చేయొచ్చు, డిపార్ట్మెంట్ కదా, జస్ట్ ఈ డిపార్ట్మెంట్‌ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు మనం డిపార్ట్మెంట్ వైస్ కౌంట్ తీసుకున్నాం. ఇప్పుడు వాడు అడిగేది డిపార్ట్మెంట్ వైస్ యావరేజ్ సాలరీ ఏందని అడుగుతున్నాడు. గ్రూప్ బై డిపార్ట్మెంట్, ఇందులో బ్రాకెట్స్‌లో యావరేజ్ సాలరీ అని వేస్తున్నాను. సో ఏం చేయొచ్చు, డిపార్ట్మెంట్ సేమ్, కానీ ఈసారి నాకు కౌంట్ వద్దు, యావరేజ్ కావాలి. సో ఇక్కడ కాలమ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. యావరేజ్ సాలరీ. ఆపరేషన్ వచ్చేసరికి యావరేజ్. యావరేజ్ దేనికి చేయాలి? సాలరీకి చేయాలి. సో డిపార్ట్మెంట్ కాలమ్‌ని గ్రూపింగ్ చేస్తూ యావరేజ్ సాలరీకి కాలమ్ క్రియేట్ చేస్తున్నాము. సాలరీని యావరేజ్ తీస్తున్నాము. ఓకే ఇస్తున్నాను. సో డిపార్ట్మెంట్ వైస్ యావరేజ్ సాలరీ అనేది వస్తుంది. నేను రౌండింగ్ చేస్తున్నాను. రౌండ్ డౌన్ ఇచ్చేద్దాం. సో ఈ విధంగా యావరేజ్ సాలరీ చేస్తున్నాను. ఇప్పుడు అంతా నేను ఇండివిడ్యువల్‌గా చేస్తున్నాను. అన్ని సింగిల్‌గా చేస్తున్నాను. ఒకవేళ మనకి ఇది కంబైన్డ్‌గా కావాలనుకుంటే, అంటే 2 కావాలంటే అది చూపిస్తాను. డిపార్ట్మెంట్ తీసుకుంటాను. డూప్లికేట్. ఇందులోనే గ్రూప్ బై డిపార్ట్మెంట్ అండ్ సాలరీ. ఇది తీసేద్దాం. సో ఇప్పుడు దీనిలో నార్మల్ టేబుల్ ఉంది. ఇందులో నేను ఏం చేస్తున్నంటే గ్రూప్ బై ఇచ్చేసి ఫస్ట్ ఈ బేసిక్ ఇంతవరకు మనం చేసింది బేసిక్ అనమాట. బేసిక్‌లో మనకు ఒకటే ఆప్షన్ ఇచ్చింది. నేను ఇప్పుడు అడ్వాన్స్‌కి వెళ్తున్నాను. ఓకే. అడ్వాన్స్డ్. ఈసారి డిపార్ట్మెంట్ వైస్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్. జస్ట్ కౌంట్ రోస్ ఉండని. నెక్స్ట్ ఏందంటే సాలరీ కూడా ఇందులోనే రావాలి నాకు. సో యాడ్ అగ్రిగేషన్ ఇచ్చేసి యావరేజ్ షార్ట్‌గా ఇచ్చేస్తాను. యావరేజ్. సో ఒకేసారి 2 ఇస్తున్నాననమాట. సో కాలమ్ గ్రూపింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చేస్తున్నాను. కానీ నాకు దాని పక్కన రావాల్సిన వాల్యూస్ వచ్చేసరికి కౌంట్ కావాలి. అంటే ఎంప్లాయీ కౌంట్ కావాలి. దాని పక్కనే యావరేజ్ సాలరీ కూడా కావాలి నాకు. సో యావరేజ్ అనే కౌంట్‌కి మనకు ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాలమ్‌లో. యావరేజ్ వచ్చేసరికి మనం స్పెసిఫిక్‌గా వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వాల్యూస్ అనేటప్పుడు నంబర్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యావరేజ్ సాలరీ అన్నప్పుడు యావరేజ్ సాలరీ. ఇందులో ఆపరేషన్ సెలెక్ట్ చేస్తాం. కౌంట్ చేయాలా, సమ్ చేయాలా అని చెప్పేసి.
ఇక్కడ ఒక నేమింగ్ ఇస్తున్నాం ఆ కాలమ్‌కి. కొత్తగా క్రియేట్ అయ్యే కాలమ్‌కి. కౌంట్‌కి ఏమీ అవసరం లేదు. కానీ యావరేజ్ వేరే సమ్ అలాంటివి సెలెక్ట్ చేసేటప్పుడు మనం నంబర్ రిలేటెడ్ కాలమ్‌ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఓకే ఇస్తున్నాను. మీకు 3 కాలమ్ క్రియేట్ అయితుంది. డిపార్ట్మెంట్ వైస్ ఎంప్లాయీ కౌంట్ ఏంటి? అదే డిపార్ట్మెంట్ వైస్ యావరేజ్ సాలరీ ఏంటి? చెప్పండి. సో, నార్మల్‌గా ఇది అవసరం పడదు. బట్ కొన్ని చోట్ల అవసరం పడినప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హ్మ్. ఓకే. సో, ఇప్పటి వరకు మనము ఓన్లీ ఒకటే ఒక గ్రూప్ అంటే ఒకే ఒక గ్రూపింగ్ తీసుకొని గ్రూప్ బై తీసుకొని నెక్స్ట్ వాల్యూస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే 1 సెకండ్. ఓకే. ఇక్కడ ఒక కాలిక్యులేషన్ ఉంది అడ్వాన్స్ గ్రూప్‌లో. కాలిక్యులేట్ ద సాలరీ డీవియేషన్ ఫర్ ఈచ్ పర్సన్. యూజ్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్ బేసిస్. అంటే డిపార్ట్మెంట్ వైస్ ఎంత యావరేజ్ సాలరీ తీసుకొని, దాన్ని బేస్ చేసి ఈచ్ పర్సన్ ఇండివిడ్యువల్ పర్సన్ యొక్క డిఫరెన్స్ ఎంత? అంటే ఆ యావరేజ్ సాలరీ నుంచి ఎంత డిఫరెన్స్‌లో ఉన్నాడని. వాళ్ళ డిపార్ట్మెంట్‌కి సపోజ్ 50,000 అనుకోండి. యావరేజ్‌గా చేస్తున్నారనుకోండి. 50% యావరేజ్ సాలరీ వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ అతని సాలరీ 40,000 అనుకోండి. అంటే 10,000 తక్కువలో ఉన్నాడు. యావరేజ్ సాలరీ కంటే 10,000 తక్కువున్నాడని. కొంతమంది 60,000 చేస్తున్నారంటే, యావరేజ్ సాలరీ కంటే 10,000 ఎక్కువ చేస్తున్నాడని చెప్పి. సో, ఆ డిఫరెన్స్ మనం ఫైండ్ చేయాలి. యూజింగ్ గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసి. సో, అదెలా చేస్తాం చూడండి. గ్రూప్ బై డిపార్ట్మెంట్ తీసుకుంటాను. మనకు కావాల్సింది డిపార్ట్మెంట్ వైసే. గ్రూప్ బై డిపార్ట్మెంట్, డూప్లికేట్, సాలరీ, డీవియేషన్. ఫస్ట్ నుంచి చూద్దాము. సో, దీనికి ట్రాన్స్‌పోజ్ డిపార్ట్మెంట్ కాలమ్ ఇది ఏ కాలమ్ సెలెక్ట్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ గ్రూప్ బైలో వెళ్లి మనకు కావాల్సిన కాలమ్ ఇవ్వొచ్చనమాట. ఇక్కడే వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ వైస్ నాకు ఫస్ట్ యావరేజ్ సాలరీ ఫస్ట్ కావాలి. కాబట్టి డైరెక్ట్‌గా యావరేజ్ సాలరీ అని ఇస్తున్నాను. ఫస్ట్ నేను యావరేజ్ సాలరీ ఫైండ్ ఔట్ చేయాలి. సో, యావరేజ్ అండ్ సాలరీ. ఫస్ట్ ఇది ఓకే ఇచ్చేసాను ప్రస్తుతానికి జస్ట్ చూడడానికి. మీకు ఆల్రెడీ సో, ఈ విధంగా డిపార్ట్మెంట్ వైస్ యావరేజ్ సాలరీ వచ్చేసింది. కావాలంటే రౌండ్ డౌన్ ఇచ్చేస్తాను. సో, నాకు ఇంకోటేందంటే ఇది ఇండివిడ్యువల్‌గా కూడా కావాలి. అంటే ప్రతి పర్సన్‌తో కంపేర్ చేయాలి. దానికేం చేయొచ్చంటే ఇది రౌండింగ్ తర్వాత చేద్దాము. ఎడిట్ చేసేసాను. సో, యావరేజ్ వచ్చేసింది డిపార్ట్మెంట్ వైస్. నెక్స్ట్ ఇండివిడ్యువల్‌గా కావాలి. సో, దానికి అడ్వాన్స్ వెళ్ళి యాడ్ అగ్రిగేషన్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఆల్ రోస్ అని ఒక ఆప్షన్ ఇచ్చినాడు. సో, మనకు ఇందులో మీరు చూసారనుకోండి కౌంట్ రోస్ లాగా ఆల్ రోస్ అని ఒకటిచ్చినారు. సో, దాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో, దీనికొచ్చేసరికి ఎంప్లాయీ అని ఇద్దాము ఫర్ ఎగ్జాంపుల్. ఆల్ రోస్ అని ఇస్తున్నాను. ఓకే ఇస్తున్నాను. మీరు గమనించినారనుకోండి పక్కన ఏమొస్తుంది టేబుల్ అని వస్తుంది అంతే. సో, నేను ఇంతకుముందు ఫస్ట్ డిపార్ట్మెంట్ వైస్ సాలరీ ఫైండ్ ఔట్ చేసేసాను. కానీ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆల్ రోస్ అని ఇచ్చాను. డిపార్ట్మెంట్ వైస్ ఆల్ రోస్ అని ఇస్తే ఇక్కడ ఒక టేబులే క్రియేట్ అవుతుంది. సో, ఇందులో ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు నేను ప్రొక్యూర్మెంట్ అని ఉందనుకోండి. ఈ ప్రొక్యూర్మెంట్ లోపల ఏమేమి ఉందని చెప్పి సెపరేట్‌గా వస్తుందన్నమాట. అంటే ఇది ఈ గ్రూప్ ఎట్లా క్రియేట్ అయిందో చూపిస్తుంది. మీరు కింద చూసారనుకోండి. ఇది డిపార్ట్మెంట్. ఇది యావరేజ్ సాలరీ. ఈ టేబుల్ మీద క్లిక్ చేయకండి. క్లిక్ చేశారనుకోండి ఇంకో స్టెప్ క్రియేట్ అవుతుంది. అండ్
ఆ టేబుల్ ఉన్న డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుందన్నమాట. అంటే ఈ విధంగా ప్రొక్యూర్‌మెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తుందన్నమాట. అదే ఆల్ రోస్ అన్నమాట. అంటే ఆ ప్రొక్యూర్‌మెంట్ సంబంధించిన ఆల్ రోస్. కానీ నాకు అది అవసరం లేదు. సో, అందుకని ఈ స్టెప్ తీసేస్తున్నాను. సో, టేబుల్ మీద క్లిక్ చేయకండి. టేబుల్ పక్కన ఎంప్టీ స్పేస్‌లో క్లిక్ చేయండి. సో, మీరు చూసుకోవచ్చు కావాలంటే ఈ విధంగా. సో, ప్రొక్యూర్‌మెంట్ రిలేటెడ్ దాని కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. దాన్నే ఆల్ రోస్ అంటాము. ఇప్పుడు నేనేం చేశానంటే, అదే విధంగా పైన చూసారనుకోండి ఇక్కడ డబుల్ సైడెడ్ యారో ఒకటుంది. సో, నేనెలా తీసుకున్నాను గ్రూప్ బై డిపార్ట్‌మెంట్, గ్రూప్ బై యావరేజ్ సాలరీ, తర్వాత గ్రూప్ బైలోనే ఆల్ రోస్ అని ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఈ డబుల్ సైడ్ యారోస్ క్లిక్ చేసుకొని మనకేం కావాలో సెలెక్ట్ చేసుకుందాము. నాకు డిపార్ట్‌మెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఉంది. నాకు కావాల్సిందేంటి ఎంప్లాయీ కావాలి, సాలరీ కావాలి. ఎందుకంటే ఇండివిడ్యుయల్‌గా ఎంత డిఫరెన్స్ నాకు తెలియాలి. అందుకోసం అని చెప్పి నాకు ఆ నేమ్ కావాలి. ప్లస్ అతని సాలరీ కూడా కావాలి. ఇది నాకెలా యూజ్ అవుతుందో చూద్దాం. అదే విధంగా నాకిది అవసరం లేదు. యూజ్ ఒరిజినల్ కాలమ్ యాస్ ప్రీఫిక్స్. సో, ప్రీఫిక్స్ ఏమి అవసరం లేదు. సో, ఇది అన్‌సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్‌లో ఉందనుకోండి ఏమవుతుంది? ఆ కాలమ్ నేమ్ పక్కన డాట్ అని వస్తుందన్నమాట. సో, అందుకని ఇది అన్‌సెలెక్ట్ చేసేస్తున్నాను. ఓకే ఇస్తాను. సో, ఇప్పుడేమైంది? ప్రొక్యూర్‌మెంట్ కంప్లీట్ రోస్ మనకు వచ్చేసింది. కానీ మీరు యావరేజ్ సాలరీ చూడండి అన్ని కంప్లీట్ ప్రొక్యూర్‌మెంట్‌కి సేమ్ ఉందన్నమాట. ఈ సాలరీ అనేది. ఎందుకంటే మన యొక్క యావరేజ్ సాలరీ ఎప్పటికి సేమే ఉంటుంది ప్రొక్యూర్‌మెంట్‌కి. సో, ఇప్పుడు నాకు ఈజీ అవుతుంది కదా! సబ్ట్రాక్ట్ చేయడానికి. ఇది ఇండివిడ్యువల్ పర్సన్ యొక్క సాలరీ. ఇప్పుడు నాకు ఇతని సాలరీని అంటే యావరేజ్ సాలరీ నుంచి ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసుకోవడం చాలా ఈజీ. చూడండి ఇది డ్రాగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ సాలరీ నుంచి దీన్ని మైనస్ చేశాననుకోండి. సాలరీ అండ్ యావరేజ్ సాలరీ ఈ 2 సెలెక్ట్ చేసుకొని యాడ్ కాలమ్‌లో వెళ్ళి, స్టాండర్డ్‌లో వెళ్ళి నేను సబ్ట్రాక్ట్ ఇచ్చాననుకోండి. అదే డిఫరెన్స్ వచ్చేసింది. సో, ఈ 53,000 అనేది యావరేజ్. 23,000 సాలరీ తీసుకుంటున్నాడంటే ఇంకా 29 యావరేజ్ కన్నా 29,000 తక్కువనే ఉన్నాడన్నమాట. కావాలంటే ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకొని రౌండ్ డౌన్ చేద్దాము. రౌండింగ్, రౌండ్ డౌన్. అదే విధంగా ఎవ్రీ డిపార్ట్‌మెంట్ వైస్ కూడా ఉంది. సో, ఈ సేల్స్ డిపార్ట్‌మెంట్ కంప్లీట్‌గా 53,772 ఇండివిడ్యువల్ పర్సన్‌ది సాలరీ డిఫరెన్స్. సో, ఇలా ఎప్పుడైనా అవసరం పడితే ఈ విధంగా తీసుకోవచ్చనమాట. కానీ ఇలా అవసరం పడదు. మీకు చెప్తున్న ఒక ఐడియా ఇస్తున్నాను. ఈ విధంగా వర్క్ అవుతుంది. అంటే ఆల్ రోస్ ఎలా వర్క్ అవుతుందని చూపించడం కోసం చూపించాను. మనకు రియల్ టైమ్ వర్క్ మనం వచ్చేటప్పుడు మనం వేరేలాగా చూపిస్తున్నాం. అది వేరేలాగా ఉంటుంది. జస్ట్ ఇది ఐడియాకు ఆల్ రోస్ ఈ విధంగా ఉంటుందని. ఆల్ రోస్ ఇచ్చినప్పుడు ఒక టేబుల్ వస్తుంది. దానిలో నుంచి మనకు కావాల్సినవి తీసుకొని ఈ విధంగా తీసుకోవచ్చు. సో, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు గ్రూప్ బైలో? ఎవరికైనా? సో, మనం ఇవాళ వరకు ఏమేమి కవర్ చేసామో చూద్దాం ఒకసారి. సో, హోమ్‌లో వచ్చేసరికి క్లోజ్ అండ్ అప్లై మీకు ఒక ఐడియా వచ్చేసిందనుకుంటా. మనకు ఒక వర్క్ అయిపోయిన తర్వాత క్లోజ్ అండ్ అప్లై చేయొచ్చు. సో, క్లోజ్ అంటే ఏం చేంజెస్ చేయకుండా డైరెక్ట్‌గా క్లోజ్ అవుతుంది. అప్లై అంటే క్లోజ్ అవ్వదు. కానీ చేసినంతవన్నీ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది సేవ్ అవుతుందనమాట. అప్లై అంటే ఏం లేదు. సేవ్ లాగా అన్నమాట. క్లోజ్ అండ్ అప్లై అంటే క్లోజ్ అవుతుంది. ప్లస్ అది సంబంధించినవన్నీ లోడింగ్ ప్రాపర్‌గా సేవింగ్ గూడా అవుతుందనమాట. సో, ఈ హోమ్ ట్యాబ్‌లో ఇది ఒక ఐడియా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూ సోర్స్ వచ్చేసరికి మనము వేరే ఇక్కడ ఆల్రెడీ కొన్ని టేబుల్స్‌తో క్వెరీస్ క్రియేట్ చేసాము. సో, వేరే టేబుల్స్‌తో మళ్ళీ వేరే ఏమైనా క్వెరీస్ క్రియేట్ చేయాల్సొచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడే న్యూస్ సోర్స్ అని చెప్పేసి
ఇక్కడ నుంచి మనం మోర్ గాని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన సోర్స్ ఎక్సెల్ గాని, ఎస్‌క్యూఎల్ గాని ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ ఇచ్చేసి ఇంకా చాలా ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నుంచి మనం సోర్స్ కనెక్ట్ చేయడానికి, రా డేటా కనెక్ట్ చేయడానికి, కొత్త డేటా ఏదైనా కనెక్ట్ చేయాలనుకుంటే ఈ న్యూ సోర్స్ ద్వారా చేసుకోవచ్చు కావాలనుకుంటే. పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఉన్నప్పుడు. ఇది రీసెంట్‌గా ఓపెన్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఎంటర్ డేటా అనేది ఏం లేదు. ఇక్కడ మీరు ఇక్కడే ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఎంటర్ డేటా అని క్లిక్ చేశాననుకోండి. ఈ విధంగా ఒకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, సబ్జెక్ట్, మార్క్స్ ఈ విధంగా ఒక టేబుల్ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే. ఈ క్వెరీ లోపలనే అంటే నా దగ్గర సెపరేట్‌గా రా డేటా లేదు. కానీ ఇక్కడనే క్రియేట్ చేసుకుంటా అంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం పడితే. సో, ఈ విధంగా చేయవచ్చు. లేదనుకుంటే ఇట్లా టైప్ చేసి చేయొచ్చు. లేదంటే కాపీ పేస్ట్ చేయొచ్చు. వేరే ఏదైనా డేటా ఎక్కడైనా మీరు టైప్ చేసి పెట్టుంటే కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేసినా కూడా తీసుకుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇది జస్ట్ ఒక టేబుల్ ఇక్కడి నుంచే క్రియేట్ చేయాలనుకుంటే ఇలా క్రియేట్ టేబుల్ ద్వారా చేయొచ్చనమాట. సో, ఎంటర్ డేటా అని చెప్పేసరికి క్రియేట్ టేబుల్ వస్తుంది. సో, అలా అవసరమైనప్పుడు ఇది ట్రై చేయండి. ఒకవేళ ఏమైనా అవసరం పడితే. ఇక్కడ నుంచే క్రియేట్ చేయాల్సొస్తే. డేటా సోర్స్ సెట్టింగ్స్ అంటే అంటే మన సోర్స్ కనెక్టివిటీ. ఫైల్ పాత్ లొకేషన్ ఉంటుంది. ఇది మనకు ఆల్రెడీ పవర్ బిఐ మెయిన్ ట్యాబ్‌లో గూడా మనం ఇక్కడ చూసుంటాం ఆల్రెడీ. ట్రాన్స్‌ఫార్మ్ డేటా కింద ఉంటుంది. ఇక్కడే వెళ్లి మనకు లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ సోర్స్ అని చెప్పి క్లిక్ చేసుకొని. ఇది తర్వాత చూద్దాము. ఇది ఇక్కడ మనకొచ్చి రిఫ్రెష్ ప్రివ్యూ, రిఫ్రెష్ ఆల్ ఉంది. రిఫ్రెష్ ప్రివ్యూ జస్ట్ సింగిల్ దాన్ని చేయాలనుకుంటే చేయొచ్చు. రిఫ్రెష్ ఆల్ అయితే అన్నీ రిఫ్రెష్ అవుతుంది. ప్రాపర్టీస్ అడ్వాన్స్ ఎడిటర్ వచ్చేసరికి మనం ఇప్పటివరకు ఏమేమి స్టెప్స్ చేసామో అవన్నీ ఒకే సింగిల్ నోట్‌ప్యాడ్ లాగా చూపిస్తుందన్నమాట. మేనేజ్‌లో వచ్చేసరికి డిలీట్, డూప్లికేట్, రిఫరెన్స్. సో, ఈ క్వెరీస్‌ని మనం డూప్లికేట్ చేయొచ్చు. క్వెరీస్ అంటే ఏం లేదు. మన డేటా తీసుకొచ్చి ఒక టేబుల్‌గా క్రియేట్ చేస్తాం. దానిలో కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా చేసుంటాము. దాన్ని మనం క్వెరీ అని చెప్తాం. అందుకే ఇక్కడ క్వెరీస్ అని ఉంది. ఒక రా డేటా తీసుకొచ్చి మనకు కావాల్సిన ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుంటాము. లాస్ట్‌గా సో, మనకు కావాల్సిన అన్ని చేంజెస్ చేస్తున్నాం కాబట్టి క్వెరీస్ ఇది. సో, ఆ క్వెరీస్ రిలేటెడ్ డిలీట్ చేయాలన్నా, డూప్లికేట్ చేయాలన్నా, రిఫరెన్స్ చేయాలన్నా ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. అదే మనం ఇక్కడ డైరెక్ట్ రైట్ క్లికే చేయొచ్చు. లేదంటే ఇక్కడ కూడా చేయొచ్చనమాట. చూస్ కాలమ్స్ డైరెక్ట్‌గా మనకు ఏదైనా స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అన్‌సెలెక్ట్ చేసినవి ఆటోమేటిక్‌గా రిమూవ్ అదర్ కాలమ్స్ లాగా ఎళ్ళిపోతుంది. గో టు కాలమ్ అంటే సపోజ్ చాలా కాలమ్స్ ఉన్నప్పుడు మన స్పెసిఫిక్ కాలమ్ వెళ్ళాలంటే ఇక్కడ ఈజీగా ఉంటుందనమాట. డైరెక్ట్‌గా ఇప్పుడు సాలరీ కాలమ్ వెళ్ళాలి అని క్లిక్ చేసి ఓకే ఇచ్చారనుకోండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ సాలరీకొచ్చేసింది. రిమూవ్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు. కీప్ టాప్ రోస్, బాటమ్ రోస్, కీప్ రేంజ్ ఆఫ్ రోస్. స్పెసిఫిక్‌గా ఒక రేంజ్ ఇవ్వచ్చనమాట. ఆ రేంజ్ మాత్రమే ఉండాలి అనుకున్నప్పుడు అలా ఇవ్వచ్చు. కానీ ఇది అంతగా అవసరం పడదు. అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. కీప్ డూప్లికేట్స్, కీప్ ఎర్రర్స్ మీకు ఆల్రెడీ చెప్పినాను. ఎర్రర్స్ ఉన్నప్పుడు కీప్ ఎర్రర్స్ క్లిక్ చేశారనుకోండి. ఎర్రర్స్ మాత్రం సెపరేట్‌గా వస్తుంది. మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. రిమూవ్ రోస్ వచ్చేసరికి రిమూవ్ టాప్ రోస్, రిమూవ్ బాటమ్ రోస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. రిమూవ్ ఆల్టర్‌నేట్ రోస్, స్పెసిఫై ద ప్యాటర్న్ ఆఫ్ రోస్ టు రిమూవ్ అండ్ కీప్. ఫస్ట్ రో టు రిమూవ్, నంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్ అండ్ నంబర్ ఆఫ్ రోస్ టు కీప్. ఏ రో సో, ఇక్కడ ఇది ఇలా అవసరమైనప్పుడు ట్రై చేయొచ్చు. ఫస్ట్ రోని రిమూవ్ చేయాలంటే ఫిఫ్త్ అండ్ ఫిఫ్త్ ఇచ్చారనుకో అక్కడి నుంచి ఎన్ని రోస్ అనేది ఇవ్వచ్చనమాట. సో, ఇది కావాలంటే ట్రై చేయొచ్చు. సో, మనం జస్ట్ ఆల్‌మోస్ట్ రిమూవ్ రిలేటెడ్. రిమూవ్ డూప్లికేట్స్ అంటే మీకు తెలిసిందే. డూప్లికేట్స్ అంటే యూనిక్ మాత్రం తీసుకొస్తుందనమాట. ఈ బ్లాంక్ రోస్ మనకు పర్టిక్యులర్‌గా కొన్ని ఏదైనా బ్లాంక్ ఉంటే అసలు వద్దు. ఆ రోనే నాకు అవసరం లేదనుకున్నప్పుడు ఇది క్లిక్ చేయొచ్చనమాట. సో, అప్పుడు బ్లాంక్ రోస్ రిమూవ్ అయ్యి ఓన్లీ కంటెంట్ ఉన్న రోస్ మాత్రం ఉంటుందనమాట. అది అవసరమైతేనే యూజ్ చేయండి. రిమూవ్ ఎర్రర్ ఉన్న రోస్ వద్దనుకున్నప్పుడు రిమూవ్ ఎర్రర్స్ యూజ్ చేయొచ్చు.
సో ఇది కంప్లీట్‌గా రిమూవ్ రిలేటెడ్, ఇది కీప్ రోస్ రిలేటెడ్. ఇది సార్టింగ్ రిలేటెడ్. సో ఏ టు జెడ్, జెడ్ టు ఏ. స్ప్లిట్ కాలమ్‌లో మనం ఆల్రెడీ చూసినాం బై డిలిమిటర్. సో ఇవన్నీ కూడా మనం ట్రై చేసాము. లోయర్ కేస్, బిజ్. సో ఇది చూసాము. ఒకసారి మీరు మీ సైడ్ నుంచి ట్రై చేస్తా ఉండండి. సో ఇక్కడే ఆల్రెడీ గ్రూప్ బై ఉంది. ఇదే సేమ్ గ్రూప్ బై ట్రాన్స్‌ఫార్మ్ కూడా చూసాము. ఇక్కడ కూడా ఇచ్చినారనమాట. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి మనం స్పెసిఫిక్ ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేయొచ్చు. ఇది ఇక్కడే సేవ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ ఇక్కడే ఈ వర్క్ స్పేస్‌లోనే 1, 2, 3 ఉందనుకోండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినారు. లేదంటే ఆ కాలమ్ సెలెక్ట్ చేసి ఇందులో వచ్చి కూడా సెలెక్ట్ చేయొచ్చనమాట. సేమ్ ఆప్షన్ రిబ్బన్‌లో ఇచ్చినారు. ఇక్కడ కూడా ఇచ్చినారనమాట. ఇది మీకు అది ఆల్రెడీ తెలుసనుకుంటున్నాను. యూజ్ ఫస్ట్ రో యాస్ హెడర్స్. సో నెక్స్ట్ రీప్లేస్ వాల్యూస్ తెలిసిందే. సో ఇది మెర్జ్ క్వెరీస్. ఇది క్వెరీస్ మీకు డిఫరెన్స్ తెలుసు. ఒకవేళ ట్రాన్స్‌ఫార్మ్ వెళ్లారనుకోండి, మెర్జ్ కాలమ్స్ అని ఉంటుంది. అది కాలమ్‌ని మెర్జ్ చేయడానికి అంటే 2 కాలమ్‌ని ఒక్క కాలమ్‌లో తీసుకురావడానికి మనకు మెర్జ్ కాలమ్ యూజ్ చేయొచ్చు. ఒక కాలమ్ అంటే 2 కాలమ్, 3 కాలమ్ ఉన్నప్పుడు దాన్ని ఒకే కాలమ్‌లో తీసుకురావాలనుకున్నప్పుడు ఇది మెర్జ్ కాలమ్. సో అది ట్రాన్స్‌ఫార్మ్‌లో ఉంది ఈ ఆప్షన్. సో ఇది మెర్జ్ కాలమ్స్ అంటే. మెర్జ్ క్వెరీస్ అంటే 2 టేబుల్స్ అని చెప్పొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక 2 టేబుల్స్ ఇప్పుడు లాగిన్, గ్రూప్ అని ఒకటి ఉందనుకో. ఈ రెండిటిని మనము మెర్జ్ చేయాలనుకుంటే సింపుల్‌గా చెప్పాలంటే వీలుకప్ అని చెప్పొచ్చు. సో వీలుకప్ లాగా చేయాలనుకున్నప్పుడు మెర్జ్ క్వెరీస్ యూజ్ చేయొచ్చు. మెర్జ్ క్వెరీస్‌లో మెర్జ్ క్వెరీస్ యాస్ న్యూ 2 ఉంది. మెర్జ్ క్వెరీస్ అంటే ఇప్పుడు సపోజ్ గ్రూప్‌లో ఉన్నప్పుడు మెర్జ్ క్వెరీస్ చేశారనుకోండి. లాగిన్‌తో చేస్తున్నారంటే ఈ గ్రూప్‌లోనే లాగిన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడే పక్కకే వచ్చేస్తుందన్నమాట. యాజ్ న్యూ అని చెప్పారనుకోండి ఇంకొక క్వెరీ క్రియేట్ అయిపోతుంది. సెపరేట్ ఇంకో టేబుల్ క్రియేట్ అయ్యి అందులో గ్రూప్ లాగిన్ 2 మెర్జ్ అవుతుందన్నమాట. అంటే వీలుకప్ సెపరేట్‌గా అవుతుంది. అట్లా మనకు అవసరమైనప్పుడు అలా చేయొచ్చు. మెర్జ్ క్వెరీస్ అంటే ఏం లేదు. వీలుకప్ అన్నమాట. సో ఇది చూద్దాము. అపెండ్ క్వెరీస్ అనేది ఇది ఇంకా మనం చూడలేదు. ఇది చెప్తానది. సో ఇది మనం చేసేటప్పుడే కంబైన్ ఫైల్స్ కూడా వచ్చేస్తుంది. సో ఇది మనకు చూడలే. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్‌లో చూద్దాము. సో ట్రాన్స్‌ఫార్మ్‌లో వచ్చారనుకోండి. గ్రూప్ బై చూసాము. జస్ట్ గ్రూపింగ్ చేయడం. ఆ పర్టిక్యులర్ కాలమ్‌ని సేమ్‌గా ఉన్నప్పుడు గ్రూప్ అయ్యి దాని రిలేటెడ్ వాల్యూస్ కూడా గ్రూపింగ్ చేయడానికి. సో ఇది ఫస్ట్ రో యాస్ హెడర్స్ సేమ్ హోమ్‌లో ఉన్నది ఇక్కడ ఉంది. సో ట్రాన్స్‌పోజ్ మీ కాల్ ఓకే. ట్రాన్స్‌పోజ్ కాల్ అంటే జస్ట్ ఏం లేదు. ఒక డేటాని జస్ట్ మనం ఆల్రెడీ ఎక్సెల్‌లో చేసాము. ట్రాన్స్‌పోజ్ చేసాం గదా! ఆ విధంగా అవసరం చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేసి చూద్దాం. ఈ విధంగా వస్తుంది అంతే. ఇప్పుడు ట్రాన్స్‌పోజ్ ఇచ్చాను. జస్ట్ రివర్స్ అయింది అంతే. ఇంతకుముందు ఎలా ఉండే 4 కాలమ్స్ 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఉండే. ఆ 5 కాలమ్స్ ట్రాన్స్‌పోజ్ అయ్యేటప్పుడు 5 రోస్ అయిపోయింది అంతే. అంటే మనకెప్పుడైనా అవసరమైనప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. అది మనకు అవసరం పడుతుంది. నేను చెప్తాను. ఒక పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు అది అవసరం పడుతుంది చెప్తాను. రివర్స్ రోస్ అంటే లాస్ట్‌లో ఉన్నవంతా ఫస్ట్‌లో చూపిస్తుంది. ఇప్పుడు 1 నుంచి స్టార్టింగ్ నుంచి ఉందనుకోండి. అంటే మన సోర్స్ డేటా కంటే రివర్స్‌లో చూపిస్తుంది అంతే ఇంకేం లేదు. అలా కాల్స్ వచ్చినప్పుడు రివర్స్‌గా. ఫస్ట్ నుంచి లాస్ట్ కాకుండా లాస్ట్ నుంచి ఫస్ట్ చూపిస్తుంది. ఇది కౌంట్ రోస్ ఏం లేదు. జస్ట్ కౌంట్ ఇస్తుంది అంతే. క్లిక్ చేశాననుకోండి. జస్ట్ నంబర్ ఇస్తుంది. 71 రోస్ అని చెప్పి ఒక నంబర్ వస్తుంది. సింగిల్ నంబర్ వస్తుంది అంతే. అప్పుడేమవుతుంది మీరు చూడండి ఇక్కడ. టేబుల్ అనేది ఉండదు ఇక్కడ. ఓన్లీ నంబర్ అని ఉంది. 1 ఇక్కడే వచ్చేసింది. ఇక్కడ అంతా మీరు టేబుల్ చూస్తా ఉన్నారు ఇక్కడ క్వెరీస్‌లో. కానీ ఇది ఇప్పుడు చూడండి 1, 2, 3 అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది ఇకపైన అది టేబుల్ కాదనమాట. ఎందుకు సింగిల్ నంబర్ ఉన్నప్పుడు అది టేబుల్ కాదనమాట. ఒక సింగిల్ డిజిట్ నంబర్ అనమాట. సో 1, 2, 3 అని వచ్చేసింది అందుకే. మీరు గమనించినారంటే. ఇది ఒక చోట అవసరం పడుతుంది. అది నేను చెప్తాను. అడ్వాన్స్ రిలేటెడ్ కవర్ చేసేటప్పుడు ఇది అవసరం పడుతుంది. నేను చెప్తానప్పుడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్ సేమ్. ఇది మీకు
నంబర్, టెక్స్ట్ ఇవన్నీ మార్చడానికి సేమ్ మనం ఇక్కడ ఇది క్లిక్ చేసినా వస్తుంది. డిటెక్ట్ డేటా టైప్ అనేది మనం చాలా కాలమ్స్ ఉంది. ఒక్కొక్కటికి వెళ్లి నేను వెతకలేను. ఒక్కొక్కటికి సెట్ చేయలేను అనుకున్నప్పుడు కంట్రోల్ ఏ ఇచ్చేసి ఈ డిటెక్ట్ టైప్ డేటా టైప్ అని ఇచ్చామంటే అదే ఆటోమేటిక్‌గా టైప్ సెట్ చేస్తుందన్నమాట. అంటే ఇది టెక్స్ట్ అయితే టెక్స్ట్, నంబర్ అయితే నంబర్, డెసిమల్ అయితే డెసిమల్ అని చెప్పి అది సెట్ చేస్తుంది. మనం ఒకసారి చూసుకోవచ్చు. మనకు కావాల్సిన మెయిన్ కాలమ్స్ కరెక్ట్‌గా తీసుకుందా లేదో చూసుకోవాల్సి ఉంటుంది. సో, మాక్సిమం కరెక్ట్‌గా తీసుకుంటుంది. ఒక్కోసారి లేదు నాకు వేరేలా కావాలంటే మనం వెళ్లి సెపరేట్‌గా మళ్ళీ మార్చుకోవచ్చు కావాలనుకుంటే. రీనేమింగ్ ఇదన్నీ కాలమ్ రిలేటెడ్ కాబట్టి కాలమ్ నేమ్స్ మార్చాలనుకుంటే మనం ఇక్కడే డబుల్ క్లిక్ చేసి చేయొచ్చు. లేదనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ రీనేమ్ అని క్లిక్ చేసినా సేమ్. ఇది రీనేమ్. రీప్లేస్ వాల్యూస్ ఆల్రెడీ తెలుసు. రీప్లేస్ వాల్యూస్, రీప్లేస్ ఎర్రర్స్. ఇది ఫిల్ డౌన్ చూసాము. సేమ్ ఒకటి పైన ఉంది. కానీ కింద ఎంప్టీ ఉందన్నప్పుడు ఫిల్ డౌన్. ఇదే ఒకవేళ రివర్స్ అవసరం పడితే ఒకవేళ కొన్ని మాక్సిమం ఉండదు. కానీ ఒకవేళ కింద ఉండి పైకి అప్ చేయాల్సొస్తే ఫిల్ అప్ యూజ్ చేయొచ్చనమాట. పివట్ టేబుల్ పివట్ కాలమ్ చూడలేదు. అన్‌పివట్ కాలమ్స్ చూడలేదు. చూద్దాము. ఇది మూవ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్, రైట్ టు బిగినింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ కాలమ్ ఉంది. ఇది నేను ఫస్ట్ కాలమ్‌లో తీసుకురావాలనుకున్నాననుకోండి. సపోజ్ ఇప్పుడు 4 ఉంది కాబట్టి జస్ట్ మీరు ఇట్లా డ్రాగ్ చేసి తీసుకొని రావచ్చు ఈజీగా. కానీ ఒక 50, 60 కాలమ్స్ ఉందనుకోండి. సడెన్‌గా మీకు అది బిగినింగ్‌లో తీసుకురావాలంటే సింపుల్‌గా ఇందులో వెళ్లి మూవ్ టు బిగినింగ్ అని ఇచ్చారనుకోండి. ఆటోమేటిక్‌గా ఫస్ట్‌లో వచ్చేస్తుంది. ఇంకొకటి మనకు ఆర్డర్స్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రా డేటాలో ఒక ఆర్డర్ ఉందనుకోండి. డిపార్ట్‌మెంట్ ఫస్ట్‌లో ఉంది. తర్వాత పొజిషన్, ఎంప్లాయీ సాలరీ ఉందనుకోండి. సపోజ్ మీకు కావాల్సిన విధంగా మీరు అవుట్‌పుట్ వేరేలాగా ఉండాలనుకున్నారనుకోండి. సపోజ్ డిపార్ట్‌మెంట్ ఉండాలి. తర్వాత ఎంప్లాయీ ఉండాలనుకున్నారనుకోండి. మీరు డ్రాగ్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకో స్టెప్ క్రియేట్ అవుతుంది. ఆర్డర్డ్ కాలమ్స్ అని చెప్పేసి. అందులో ఒక హార్డ్ కోడ్ వాల్యూస్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ టేబుల్ డాట్ రీఆర్డర్ కాలమ్స్ అనేసి ఒక ఫంక్షన్ క్రియేట్ అయ్యి, దానిలో డిపార్ట్‌మెంట్ ఫస్ట్ ఉండాలి. ఎంప్లాయీ తర్వాత ఉండాలి. పొజిషన్ తర్వాత ఉండాలని అది మార్చుకుంటుందనమాట. ఇదే స్టెప్‌లో ఉన్నప్పుడు మీరు సడెన్‌గా వేరే ఇంకొక ఆర్డర్ మార్చాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ మధ్యలో రావాలనుకోండి. కస్టమ్ తీసుకొచ్చి చూడండి ఇప్పుడు ఎంప్లాయీ ఇక్కడుంది. కస్టమ్ లాస్ట్‌లో ఉంది. కానీ ఇప్పుడు నేను డ్రాగ్ చేసి మధ్యలో పెడుతున్నాను. ఆటోమేటిక్‌గా ఫార్ములా సేమ్ స్టెప్‌లోనే ఫార్ములా కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది కస్టమ్ అని చెప్పేసి. సో, ఇది ఆర్డరింగ్. ఆర్డరింగ్ కూడా ఒక స్టెప్‌గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కన్వర్ట్ టు లిస్ట్ అవసరం లేదు. స్ప్లిట్ బై కాలమ్స్ ఆల్రెడీ మనకు తెలిసిందే. సో, ఫార్మాట్‌లో వచ్చేసరికి లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజింగ్, ట్రిమ్, క్లీన్ ఇవన్నీ మనం చూసాము. మెర్జ్ కాలమ్స్ చేయాలంటే మినిమమ్ ఒక 2 కాలమ్స్ అయినా సెలెక్ట్ చేయాల్సుంటుంది. సో, ఒక కాలమ్‌లో ఉన్నప్పుడు ఇది యాక్టివ్‌లో ఉండదు. మినిమమ్ 2 ఆర్ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఆప్షన్ వస్తుంది. మెర్జ్ కాలమ్ చేయొచ్చు. అంటే సింగిల్ కాలమ్‌లో మెర్జ్ చేయడానికి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్. ఒక పర్టిక్యులర్ కాలమ్ నుంచి స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవాలన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చనమాట. ఇవన్నీ మనం చూసినాం ఆల్రెడీ. నేను చెప్పేటప్పుడు మీకేమైనా స్పెసిఫిక్‌గా ఏదైనా డౌట్ ఉన్నా చెప్పండి. సో, నేను జస్ట్ మనం ఏమేమి కవర్ చేసినామో చూసుకుంటున్నాను. సో, దాన్ని బట్టి నేను యాక్చువల్లీ ఇవన్నీ మనం ఇందులో చేసాం గదా! సేమ్ ఇది నేను రేపొచ్చేసరికి ఎక్సెల్‌లో కూడా చూపిస్తాను మీకు. మనం ఇదంతా కంప్లీట్‌గా పవర్ బిఐలో చేసాం. యాక్చువల్లీ ఈ ఆప్షన్స్ అన్నీ ఎక్సెల్‌లో గూడా ఉంది. కానీ ఇది చాలా మందికి తెలీదు. ఇదొక హిడెన్ ఫీచర్‌గా ఎక్సెల్‌లో ఉందనమాట. అది నేను రేపు చూపిస్తాను. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో, ఇప్పుడు నేను ఏమేం టాపిక్స్ కవర్ చేశానో మీకు చెప్తున్నానో, మీకు దానిలో లేదు ఇది చెప్పలేదు. అంటే ఇది ఎలా అనేది ఒక డౌట్ ఉంటే చెప్పండి. చెప్తాను నేను. ఎక్స్ట్రాక్ట్ మనం చూసాము. పార్స్ చూడలేదు. స్టాటిస్టిక్స్ ఇది సమ్మింగ్ రిలేటెడ్. ఏమైనా ఒక అగ్రిగేషన్ ఒకేసారి చేయాలంటే చేయొచ్చు. స్టాండర్డ్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసినాం. యాడ్, మల్టిప్లై ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఇది సైంటిఫిక్ రిలేటెడ్ అవసరం పడితే చేయొచ్చు. ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ కూడా ఉంది ఇందులో. సో, నంబరింగ్ ఫంక్షన్
క్యాలిక్యులేషన్ రిలేటెడ్. సరౌండింగ్‌లో ఇవన్నీ ట్రై చేయొచ్చు. నంబరింగ్, అప్, డౌన్, రౌండ్. ఇన్ఫర్మేషన్‌లో ఈజ్ ఆడ్, ఈజ్ ఈవెన్, సైన్. మనం ఇది చూడలేదు. బట్ ఇది నార్మల్‌గా ఫైండ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఈ సాలరీ ఇక్కడ ఉంది కదా! ఇందులో వెళ్ళి ఈజ్ ఈవెన్ ట్రై క్లిక్ చేద్దాం. సో, పక్కన ఏదైతే ఈవెన్ ఉందో అది ట్రూ అయితుంది. ఈవెన్ లేనప్పుడు ఫాల్స్ అయితుంది. ఓపెన్ చేద్దాం. యాడ్ కాలమ్‌లో పెట్టుకొని ఇప్పుడు సాలరీ సెలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్‌లో వెళ్ళి ఈజ్ ఈవెన్ క్లిక్ చేద్దాం. మనకు రైట్ సైడ్ కవర్ చేయడానికి అంటే కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇది ఈవెన్ నంబర్ కాబట్టి ట్రూ వచ్చింది. అదే విధంగా ఇది ఆడ్ నంబర్ కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో, ఆ విధంగా కంపేర్ చేయడం ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ చేయొచ్చు. బట్ మాక్సిమం అంత అవసరం పడకపోవచ్చు. సో, ట్రాన్స్‌ఫార్మ్‌లో ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ డేట్, టైమ్, డ్యూరేషన్. ఇదంతా డేట్, టైమ్ ఉన్నప్పుడు ఈ రిలేటెడ్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉంటుంది. మనం ఇది ఆల్రెడీ యాడ్ కాలమ్‌లో కూడా ఇచ్చిన. సో, యాడ్ కాలమ్ కూడా ఉంది. సో, మాక్సిమం ఈ ట్రాన్స్‌ఫార్మ్‌లో అన్నీ కవర్ చేసినాం. ఇది పైథాన్ స్క్రిప్ట్ రిలేటెడ్. మనకు కోడింగ్ రిలేటెడ్. మనకు అవసరం పడదు. సో, ఆల్మోస్ట్ ట్రాన్స్‌ఫార్మ్‌లో ఉన్న అన్ని ఆప్షన్స్ మనం మాక్సిమం చూసేసినాము. యాడ్ కాలమ్‌లో వచ్చేసరికి సేమ్ ఇక్కడున్న మాక్సిమం ఆప్షన్స్ అక్కడ కూడా ఉంటుంది. జస్ట్ ఏందంటే కొత్త కాలమ్‌లో క్రియేట్ అవుతుంది. చూద్దాం యాడ్ కాలమ్‌లో. సో, యాడ్ కాలమ్ వచ్చేసరికి సేమ్ అంటే ఫార్మాట్, ఎక్స్ట్రాక్ట్, ఈ స్టాటిస్టిక్స్, నంబరింగ్, డేట్, టైమ్, డ్యూరేషన్ ఇవన్నీ సేమ్. కొన్ని అడిషనల్‌గా అందులో ట్రాన్స్‌ఫార్మ్‌లో లేనివంటే ఇవుంది. కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. సో, ఇది చూసాము. కస్టమ్ కాలమ్ చూడలేదు. మనం చూద్దాము. ఇది కూడా చూద్దాము. ఇన్వోక్ కూడా చూద్దాము. కండిషనల్ కాలమ్ ఒకటి ట్రై చేసినాము. డూప్లికేట్ కాలమ్ అంటే ఏం లేదు. జస్ట్ ఇది సెలెక్ట్ చేసిన రైట్ క్లిక్ ఇక్కడ ఇచ్చి చేయొచ్చు డూప్లికేట్ కాలమ్ అని చెప్పి. లేదనుకుంటే ఇక్కడే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడొచ్చి క్లిక్ చేసినా సేమ్. సేమ్ ఆ ఆప్షనే ఇక్కడ ఇచ్చినాను. జస్ట్ ఒక కాలమ్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ కాలమ్ ఇచ్చారంటే సేమ్ కాలమ్ ఇంకోసారి కాపీ అవుతుంది. సో, ఇండెక్స్ కాలమ్ ఆల్రెడీ చెప్పాను. జస్ట్ మనకొక కొత్త కాలమ్ క్రియేట్ అవుతుంది. దానిలో ఒక నంబరింగ్స్ వస్తుంది. సీరియల్ నంబర్ లాగా. సో, దానికోసం మనం యూజ్ చేసుకోవచ్చు. 1, 2, 3 అని మనము ఇక్కడ యాడ్ చేయలేం కాబట్టి దానికి బదులు ఇక్కడ ఇండెక్స్ కాలమ్ అని ఇచ్చినారు. ఫార్మాటింగ్ సేమ్ ట్రాన్స్‌ఫార్మ్‌లో చూసిందే. ఇవన్నీ తెలిసిందే. సో, మాక్సిమం ట్రాన్స్‌ఫార్మ్‌లో, యాడ్ కాలమ్‌లో ఒక ఐడియా ఉందనుకుంటాను మీకు. ఏమేమి కమాండ్స్ ఉన్నాయి. ఎలా వర్క్ అవుతుంది అని ఒక చిన్న ఐడియా ఉందనుకుంటున్నాను. వ్యూ టాబ్‌కొస్తే ఇవన్నీ మనకు ప్యానెల్ రిలేటెడ్. సో, ఫార్ములా బార్ కనిపించాలనుకుంటే అది ఆన్‌లో ఉండాలా. ఇది ఆఫ్ అయిందనుకోండి ఫార్ములా బార్ కనిపించదు. అదేవిధంగా ఈ క్వెరీ సెట్టింగ్స్ ఇది ఆన్‌లో ఉంటేనే ఈ రైట్ సైడ్ మనకు స్టెప్స్ కనబడుతుంది. మనం ఒక ఈ పర్టిక్యులర్ క్వెరీలో ఏమేమి స్టెప్స్ చేసాం చూడాలనుకుంటే ఈ క్వెరీ సెట్టింగ్స్ అనేది ఆన్‌లో ఉండాలి. ఇప్పుడు క్వెరీ సెట్టింగ్స్ ఆఫ్ పెట్టాననుకోండి మనకది కనపడదు. సో, ఇది కనిపించట్లేదు అంటే వ్యూ టాబ్‌లో వెళ్లి క్వెరీ సెట్టింగ్స్ అని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. సో, ఫార్ములా బార్ నెక్స్ట్ ఈ డేటా ప్రివ్యూలో మనకు ఆల్రెడీ చూసాము. కాలమ్ ప్రొఫైల్ అంతగా అవసరం పడకపోవచ్చు. బట్ ఒక జస్ట్ డేటా క్వాలిటీ కోసం మనం చూసుకోవచ్చు. అయినంత వరకు ఈ కాలమ్ క్వాలిటీ ఆన్ చేసి పెట్టుకోండి. కొంచెం కనీసం ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వాలిడ్ 100%, ఎర్రర్ 0, ఎంప్టీ 0 అని ఉంది. జస్ట్ ఒక ఇది కొంచెం మనకి జస్ట్ ఒక ఐడియాకి చూసుకోవచ్చు. ఇది ఆఫ్‌లో ఉందనుకోండి ఇది కనిపించదు. బట్ అట్‌లీస్ట్ ఐడియా ఆన్‌లో ఉంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీకు ఇక్కడే తెలిసిపోతుంది. మీకు 0 బదులుగా ఒక 10%, 1% అయినా చూపిస్తుంది. సో, మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉందని చెప్పేసి. సో, దాని ప్రకారం మీరు వర్కౌట్ చేయొచ్చన్నమాట. సో, మోనో స్పేస్డ్ అంటే అన్నీ సేమ్ స్పేసింగ్‌లో ఉండేటట్టు. అంటే సింగిల్ స్పేసింగ్‌లో ఉండడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా ఎట్లా అంటే కొన్ని లెటర్స్‌కి ఏమైద్దంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. నేను సెలెక్ట్ చేస్తాను చూడండి. అంటే ఇప్పుడు సీఓఓపీఈఆర్ అలాగే డబ్ల్యూఐటీహెచ్ఈఆర్ కొన్నిసార్లు ఐ అనేది తక్కువ స్పేస్ తీసుకుంటుంది. అప్పుడేమవుతుంది ఈ ఎస్ అనేది లోపలికొచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఆర్ ఈ కూపర్‌లో ఉన్న ఆర్, వితర్‌లో ఉన్న ఆర్ ఒకే చోట ఉంది. 6 క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ స్పేస్ సేమ్ ఉంటదన్నమాట. అది ఏమైనా లెటర్ అయినా ఉండని స్పేసింగ్ సింగిల్ స్పేస్ అంటే సింగిల్ ఎట్లా చెప్పాలంటే ఆ స్పేస్ దాన్ని కవర్ చేసే స్పేస్ సేమ్ స్పేసింగ్ ఉంటుందన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కూపర్ విదర్స్‌లో ఆర్ అండ్ ఆర్, కూపర్‌లో ఉన్న ఆర్, విదర్‌లో ఉన్న ఆర్ 2 ఒకే చోట ఉందన్నమాట. స సేమ్ లొకేషన్‌లో. ఇప్పుడు నేను ఆఫ్ చేశాననుకోండి, ఆల్‌మోస్ట్ దగ్గర ఉంది. కానీ కొన్ని సార్లు అంటే ఇట్లా ఐ లాంటి వాటివి ఎక్కువ స్పేస్ తీసుకుంటది. ఇప్పుడు మిచెల్ చూడండి. మిచెల్, గ్యారెట్ ఇది చూద్దాం. సో, టీ అండ్ ఎల్ ఒక చోట ఉంది గ్యారెట్‌లో. ఆల్‌మో సో, కొన్ని ఇది యాక్చువల్ సో, ఇది మెయిన్‌గా ఇదేందంటే సేమ్ స్పేసింగ్ చూడాలనుకుంటే మనకు ఎప్పుడు అవసరం పడుతుందంటే కొన్నిటికి ఆహ్, నంబర్స్ ఎట్లంటే కొన్ని ఉంటుంది. కొన్ని యూనిక్ నంబర్స్ అని ఉంటుంది. దానిలో మినిమమ్ 15 క్యారెక్టర్సే ఉండాలి అనేసి ఏమైనా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీస్‌లో చూసారనుకోండి, వాళ్ళ ఐఎంఈఐ నంబర్ వచ్చి మినిమమ్ 18 నంబర్సే ఉండాలి. దాంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు అని చెప్తారన్నమాట. సో, అలాంటప్పుడు మనం చూడాలనుకుంటే అన్ని 18 క్యారెక్టర్స్ ఉందా అని చూడడానికి మనము లెంత్ అనే ఒక యూజ్ చేయొచ్చు లెంత్ ఫార్ములా. కానీ దానికి బదులుగా ఇది కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ చూడడం కోసం అని చెప్పి మోనోస్పేస్ అని సెలెక్ట్ చేశారనుకోండి, సేమ్ స్పేస్ చూపిస్తుందన్నమాట. ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువ ఉందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇందులో ఎక్కువుంది, ఇలా తక్కువుందని చెప్పి. దానికోసం ఇది అవసరం పడుతుంది. బట్ అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మోనోస్పేస్ అనేది. నెక్స్ట్ గో టు కాలమ్ సేమ్. మనం ఇది సేమ్ ఇక్కడ చూసిందే. ఇక్కడ అంతే హోమ్ టాబ్‌లో చూస్ కాలమ్స్‌లో వెళ్తే గో టు కాలమ్‌లో ఒకటుంది గదా! సేమ్ దానినే ఇక్కడ వ్యూలో గూడా ఉంది సేమ్. ఇది అడ్వాన్స్ ఎడిటర్ తెలిసిందే. క్వెరీ డిపెండెన్సీస్ మీకు చూపించలేదు కదా! ఓకే. జస్ట్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇన్ని క్వెరీస్ క్రియేట్ చేసాం గదా! అంటే ఏ క్వెరీ దేన్ని బేస్ చేసి ఉంది అని చూడాలనుకుంటే, దేని ద్వారా వచ్చిందని చూడాలనుకుంటే, ఈ వ్యూలో వెళ్లి క్వెరీ డిపెండెన్సీస్ అని క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఆహ్, మాక్సిమం తీసుకుందాం. సో, ఇది లొకేషన్. ఈ లొకేషన్ నుంచి కానీ ఇది చాలా ఉండేసరికి మీకు కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లొకేషన్ ఉంది. దీనిలో చూసారనుకోండి కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్ అని ఉంది. ఈ ఫైల్ నుంచి లాగిన్ క్రియేట్ చేసాం. లాగిన్ ఎస్టీ క్రియేట్ చేసాం. ఓకేనా? అదే విధంగా ఇంకొకటొచ్చేసరికి ఇది కండిషన్స్ గ్రూప్ బై అనే ఒక ఎక్సెల్ ఫైల్. ఆ ఎక్సెల్ ఫైల్ నుంచి ఇది క్రియేట్ అయిందన్నమాట. కానీ ఒకవేళ నేను ఏదైనా రిఫరెన్స్ క్రియేట్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదన్నీ దీని నుంచి దీనిలో క్రియేట్ చేశాను. అదే నేను రిఫరెన్స్ క్రియేట్ చేశాననుకోండి. దీని నుంచి ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ సీసీ అని ఉందనుకోండి. నేను దీన్ని రైట్ క్లిక్ చేసి రిఫరెన్స్ అని క్రియేట్ చేశాను అనుకుందాం. రిఫ్రెష్. ఇప్పుడేమవుతుంది చూడండి ఇదొద్దు కానీ మీకు ఇందులో చూపిస్తుంది. ఇందులో ఎందుకంటే ఇందులో చాలా ఉంది కాబట్టి లో లాగిన్ ఎస్ఎస్‌డిలో వెళ్లి రిఫరెన్స్ అని క్లిక్ చేస్తున్నాననుకోండి. లాగిన్ ఎస్ఎస్‌డి 2 అని ఒకటి క్రియేట్ అయింది. కావాలంటే ఇది పక్కన రిఫరెన్స్ అని పెడదాం. రిఫర్. ఇప్పుడు నేను క్వెరీ డిపెండెన్సీలో వెళ్ళాననుకోండి. ఇది మాత్రం చూడండి. ఇది ఫైల్ లొకేషన్. ఈ ఫైల్ లొకేషన్ నుంచి లాగిన్ అనే ఒక ఫైల్ లోడ్ అయింది. సో, లోడెడ్. సేమ్ మనం డూప్లికేట్ క్రియేట్ చేసినాము. కానీ అప్పుడు డూప్లికేట్ క్రియేట్ అయితే ఏమవుతుంది? ఇంకోటి క్రియేట్ అవుతుంది. సేమ్ స్టెప్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇందులో నుంచి సేమ్ సోర్స్ దీనికి సేమ్ సోర్సే ఉంటుంది. కానీ రిఫరెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఇది ఎక్కడ స్టాప్ అయిందో అక్కడే ఇది స్టార్ట్ అవుతుంది గదా! అందుకని దీన్ని బేస్ చేసి ఇది ఉంటుంది. అంటే ఈ స్ రా ఈ సోర్స్ బేస్ చేసి ఇది ఉంటుంది. అంటే ఇది ఉంటుంది. అంటే అదేలాగా దీన్ని బేస్ చేసి ఇది ఉంటుంది. అట్లా దేని డిపెండెన్స్ దేనికి కింద ఏది డిపెండెంట్ ఉందని చెప్పి చూసుకోవచ్చనమాట. క్వెరీ డిపెండెన్సీస్ దేని మీద ఎవరు డిపెండ్‌గా ఉన్నారనేసి. ఇది లేకుండా ఇది ఉండదనమాట. అదేలాగా ఇది లేకపోతే ఇది గూడా సరిగ్గా వర్క్ అవ్వదు అనేసి. ఇక్కడ నుంచి ఇదొచ్చింది. ఇది నుంచి ఇదొచ్చింది అని చెప్పడానికి అర్థం కావడానికి జస్ట్ ఒక డయాగ్రామ్ లాగా మనకొస్తుందనమాట. దీనిలోకెళ్లి చూసుకోవచ్చు క్వెరీ డిపెండెన్సీ‌లో. సో, ఆల్‌మోస్ట్
నాకు తెలిసి మాక్సిమం దీనిలో ఉన్న బేసిక్ ఫంక్షన్స్ అంటే మీకు జస్ట్ ఒక బేసిక్‌గా చెప్పాను. తర్వాత క్లాసెస్‌లో నేను మళ్ళీ చెప్తాను. కొన్ని వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. అప్పుడు ఇంకా క్లియర్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇది కవర్ చేసిన వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? నేను ప్రస్తుతం రికార్డింగ్ స్టాప్ చేస్తాను. సో